బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీపై కొనసాగుతున్న సస్పెండ్ కు ఎట్టికేలకు తెరపడింది. అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంల నియామకానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిలు గవర్నర్ను కలిసి వీరిద్దరి పేర్లను ఆమోదించాలని కోరిన విషయం తెలిసిందే. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న గవర్నర్ వారి నియామకాలను ఆమోదం తెలిపింది. దీంతో ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. మరోవైపు ఈ నెల 30తో మంత్రి పదవీకాలం ముగియనున్న అజారుద్దీన్ కు కూడా ఈ నిర్ణయంతో పెద్ద ఊరట లభించింది. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీపై కొనసాగుతున్న సస్పెన్స్ కు ఎట్టికేలకు తెరపడింది. అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంల నియామకానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిలు గవర్నర్ను కలిసి వీరిద్దరి పేర్లను ఆమోదించాలని కోరిన విషయం తెలిసిందే. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న గవర్నర్ వారి నియామకాలను ఆమోదం తెలిపింది. దీంతో ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. మరోవైపు ఈ నెల 30తో మంత్రి పదవి కాలం ముగియనున్న అజారుద్దీన్ కు కూడా ఇక ఈ నిర్ణయంతో పెద్ద ఊరట లభించినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శేఖర్. గుడ్ మార్నింగ్ గౌలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్ ఆమోదం కోసం ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ఇద్దరు, అజారుద్దీన్, కోదండరాం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాబడ్డారు. కానీ గవర్నర్ ఆమోదం కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళిద్దరి ఆమోదం పొందడంతో కొంత మొత్తానికి ఈ రోజు రిలాక్స్ అయిన పరిస్థితి, ఉపశమనం లభించినట్టుగా భావించవచ్చు. ఎందుకనంటే అజారుద్దీన్, కోదండరాం విషయంలో గవర్నర్ కోటా కింద తీసుకొని అజారుద్దీన్ ని మైనార్టీ శాఖ మంత్రిగా తెలంగాణ కేబినెట్ లో మంత్రిగా తీసుకున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇదే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు వ్యక్తుల్ని గవర్నర్ అప్పుడు తమిళసై ఉన్నారు. ఆ సందర్భంలో వీళ్ళు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అప్పటి ప్రభుత్వం ఎన్నుకుంటే దాన్ని గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో అది పెండింగ్ లో పడుకుంటూ వచ్చిన పరిస్థితి. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇది వెయిటింగ్ లో ఉన్న పరిస్థితి. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీల గవర్నర్ సంతకం పెట్టకపోవడంతో, ఆమోదం తెలపకపోవడంతో రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకున్న అజారుద్దీన్ మంత్రి పదవి ఈ నెల 30న రేపు 30 ఇంకా 2 రోజుల్లో 30 తారీఖున తన ఏదైతే ఆమోదం తెలపని పక్షంలో ఖచ్చితంగా తన భవిష్యత్ ఏంటి, రాజీనామా చేయాలన్నా, మళ్ళీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉన్నది అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. కానీ ఈ నేపథ్యంలో గత ఒక 5 రోజులు 1 వీక్ క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో సడన్ గా అటుకెళ్ళట్టు నేరుగా హైదరాబాద్ చేరుకున్న తర్వాత వెంటనే మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో నూతనంగా వచ్చిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా గవర్నర్ ని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ గవర్నర్ కోటా కింద ఎన్నుకున్న ఎమ్మెల్సీలకు ఆమోదం విషయం పైన వాళ్ళు చర్చించారు. కానీ ఎట్టకేలకు గవర్నర్ కూడా దీనిపైన నూతనంగా వచ్చాను కనుక కొంత సమయం కావాలి అని చెప్పేసి అటార్నీ జనరల్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. దానికోసం సమయం కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక కొంత సమయం పడుతుందేమో, అజారుద్దీన్ రాజీనామా చేయాల్సి వస్తుందేమో, తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందేమో, కోదండరాం గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీగా ఉన్న ఇరువురి భవిష్యత్ ఏంది, రాజకీయంగా వీళ్ళ పరిస్థితి ఏంది అని రాష్ట్ర వ్యాప్తంగా అటు పార్టీలోను అటు ప్రతిపక్షాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. దాని గురించి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సడన్ గా నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఫైల్ మీద వాళ్ళు
సంతకం చేయడం తోటి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది గవర్నర్. దీంతో అజారుద్దీన్ చాలా రిలాక్స్ అయిపోయారు. మంత్రి పదవికి రాజీనామా చేసే పరిస్థితి తప్పింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డ ఇరువురి ఫైల్ సంతకం చేశారు శివప్రతాప్ శుక్లా గవర్నర్. దీంతో ఈ రోజు కోదండరాం లైన్ క్లియర్ కావడంతో, వీళ్ళకి ఇరువురికి లైన్ క్లియర్ కావడంతో ఈ రోజు ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీకి గన్ పార్క్ చేరుకొని అక్కడ నుండి అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అజారుద్దీన్ కూడా చేస్తారు రేపో ఇక మొత్తానికి మాత్రం ఈ గవర్నర్ ఎమ్మెల్సీ కోటాకు ఏదైతే వీళ్ళు ఎన్నుకోబడ్డారో వాళ్ళకు గవర్నర్ సంతకంతో మొత్తానికి రిలాక్స్ అయిన పరిస్థితి మాత్రం కనబడుతున్నది రాష్ట్రంలో. థ్యాంక్ యూ శేఖర్.